పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ముత్యాలపల్లి ఆలయ చైర్మన్ కడలి మాణిక్యాలరావు, ధర్మకర్త దాసరి శివాజీతో పాటు మరో 35 మంది వైసీపీకి రాజీనామా చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని బొమ్మిడి నాయకర్ అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చి చాలా మంది కూటమి పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం నుంచి ముత్యాలపల్లి గ్రామస్తులు, అదేవిధంగా ముత్యాలపల్లి మూడి గ్రామస్తులు, ముత్యాలపల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ అయినటువంటి సోదరులు కడలి మాణిక్యాలరావు గారు, వారి అనుచరులు, అదేవిధంగా మరి దాసరి శివాజీ గారు, వారి అనుచరులు కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారందరికీ కూడా మరి మర్యాదపూర్వకంగానే స్వాగతం తెలియజేసుకుంటూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో కూడా చూసుకున్నాం, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఆ రోజున 164 సీట్లు అభ్యర్థుల దగ్గర గెలిపించుకోవడం, వాళ్ళ పరిపాలన కూడా చూస్తున్నారు. అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్తుందన్నది కూడా ప్రజలందరూ చూస్తున్నారు. మరి వాళ్ళ నియోజకవర్గాన్ని చూసుకుంటే కనుక మరి మేము కూడా మరి గత 5 సంవత్సరాలు కూడా రోడ్ల విషయంలో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతి సందర్భంలో కూడా నేను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు, మరి ఆ రోడ్లు కూడా మేము మరి మొన్న ఏదైతే మాకు ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా మేము 7 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి నుంచి వారి నుంచి కూడా శాఖ నుంచి కూడా ఇక్కడ రోడ్లు వేయడం, మరి పంచాయతీరాజ్ నుంచి కూడా రోడ్లు వేయడం, నర్సాపురం నియోజకవర్గానికి కూడా ఎక్కడ కూడా రోడ్లు ఇబ్బంది లేకుండా ఇది 1-2 చోట్ల తప్పించి మిగతా రోడ్లు కూడా పూర్తిగా వేసే విధంగా కూడా మేము మరి ముందుకు వెళ్ళడం కూడా చూస్తున్నాం.